ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో అసమ్మతి బగ్గుమంది. రెండు వర్గాల మధ్య గొడవ రచ్చకెక్కడంతో చేరికలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనివార్య కారణాల వల్ల ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచనల మేరకు చేరికలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ఇటీవల ఆదిలాబాద్ మాజీ డీసీపీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, నాయకులు గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలపై సస్పెన్షన్ ఎత్తివేయడం కంది శ్రీనివాసరెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. గండ్ర సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిల చేరికను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అసమ్మతి నేతలపై సస్పెన్షన్ వేటు కొనసాగించాలని, లేదంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. దీంతో ముగ్గురు నేతల చేరికను నిలిపివేసింది పీసీసీ. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో అసమ్మతి బగ్గుమంది. రెండు వర్గాల మధ్య గొడవ రచ్చకెక్కడంతో చేరికలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనివార్య కారణాలు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచనల మేరకు చేరికలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ఇటీవల ఆదిలాబాద్ మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, నాయకులు గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలపై సస్పెన్షన్ ఎత్తివేయడంపై కంది శ్రీనివాసరెడ్డి వర్గం ఆందోళనకి దిగింది. గండ్ర సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిల చేరికను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అసమ్మతి నేతలపై సస్పెన్షన్ వేటు కొనసాగించాలని, లేదంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. దీంతో ముగ్గురు నేతల చేరికను నిలిపివేసింది పీసీసీ. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సౌమ్య, ఆదిలాబాద్ కాంగ్రెస్ లో రెండు వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరికని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు ఇప్పటికే సస్పెన్షన్ ఎత్తివేస్తూ గాండ్ర సుజాత వర్గాన్ని చేర్చుకోవడంపై అక్కడ ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి వర్గం కూడా ఆందోళన దిగింది. ఎందుకంటే వీళ్ళు గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఇటు గాండ్ర సుజాత, అదేవిధంగా మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ నియోజకవర్గ నాయకులు సంజీవ్ రెడ్డి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని కూడా ఇటు కంది శ్రీనివాసరెడ్డి వర్గం కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం వీరిని ఇటు జగ్గారెడ్డి టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ మెంబర్ చేర్చుకోవడంపై కూడా ఇటు ఆందోళన కూడా చేశారు కంది శ్రీనివాసరెడ్డి వర్గం. అయితే గండ్ర సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిలను చేరికలను వ్యతిరేకిస్తూ 2వ రోజు కూడా ఈ రోజు ఆందోళనకు దిగారు. అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డి కార్యాలయం అయితే కూడా ఈ రోజు నిరసన దీక్షలు కూడా చేపట్టడం జరిగింది. అయితే అసమ్మతి నేతలపై సస్పెన్షన్ వేటు కొనసాగించాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ముక్కుముడి రాజీనామాలు చేస్తామని కూడా హైకమాండ్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే అధిష్టానం అల్టిమేట్ జారీ చేసినటువంటి కందిసేన వర్గం వీరి ఎవరిని కూడా చేర్చుకోవద్దని కూడా చెప్పింది. అయితే దీనిపై కొద్దిసేపటి క్రితమే జగ్గారెడ్డి కూడా స్పందించారు, టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ మెంబరు. అయితే ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల చేరికలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కూడా ఆయన ఒక ప్రకటన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటీవల అంటే 2 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా నాయకులు మాజీ డీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ నియోజకవర్గ నాయకులు గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటు వారిని టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ మెంబర్ జగ్గారెడ్డి కూడా కండవ కప్పి పార్టీలకు కూడా ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమంలో కోదండ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఏఐసీసీ మొదటి నుంచి కూడా ఒకటే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే కాంగ్రెస్ ని వీడి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా చేర్చుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా అందరినీ చేరికల కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్ నుంచి కూడా వచ్చినటువంటి గండ్ర సుజాత, అదేవిధంగా సంజీవ రెడ్డి, ఇటు మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కూడా కాంగ్రెస్ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే గతంలో అంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఇటు కంది శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశాడు ఇటు కాంగ్రెస్ తరఫున. అయితే ఇక్కడ గండ్ర సుజాత ఇక్కడ రెబల్ అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే పరోక్షంగా వీళ్ళు కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళపై సస్పెన్షన్ వేట్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా అంటే ఇటు గండ్ర సుజాత గాని, ఇటు సంజీవ రెడ్డి, అదేవిధంగా మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అంటే గత అసెంబ్లీ ఎలక్షన్ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ కు మద్దతుగా వాళ్ళు పనిచేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా
వాళ్ళందరినీ కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా సస్పెండ్ చేసింది. అయితే ఈ మధ్య చేరికల కమిటీ మెంబర్స్ కూడా దృష్టి సారించారు. ఎవరైతే పార్టీ వీరు వెళ్లారో వాళ్ళందరినీ కూడా చేర్చుకోవాలని చెప్పారు. దీంతో ఏఐసిసి ఆదేశాల అనుసారమే టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇటు చేరికల కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరినీ కూడా మమేకం చేస్తూ గత 4-5 రోజులు కూడా చేరికలు కూడా చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న 2 రోజుల క్రితం కూడా ఈ ఆదిలాబాద్ సంబంధించిన నేతలు ఇటు మాజీ టీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ నియోజకవర్గ నాయకులు గండ సుజాత, సంజీవ్ రెడ్డి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా ఇంట్రెస్ట్ చూపారు. ఈ నేపథ్యంలో వాళ్ళు గాంధీ భవన్లకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళను పార్టీలకు ఆహ్వానించారు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, అదేవిధంగా కోహన్ రెడ్డి కూడా. అయితే వీళ్ళ చేరికను కూడా ఇటు ఆదిలాబాద్ కాంగ్రెస్ సంబంధించిన నేత కంది శ్రీనివాసరావు కూడా వర్గం కూడా వ్యతిరేకించి వాళ్ళు తన ఓటమికి పనిచేస్తారు, వాళ్ళపై సస్పెన్షన్ వేటు కొనసాగించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 2-3 రోజులు కూడా ఇటు ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ఇటు అసమ్మతి రాగం బగ్గుమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు సాజిద్ ఖాన్, గండ సుజాత, ఇటు సంజీవ్ రెడ్డి వర్గానికి, మరోవైపు ఇటు కంది శ్రీనివాసరెడ్డి వర్గం మధ్య దాదాపుగా వర్గ పోరు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఇటు కంది శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం కూడా గతంలో ఇటు కాంగ్రెస్ పార్టీ భావించిన నేపథ్యంలో వాళ్ళపై సస్పెన్షన్. కాబట్టి ఈ మధ్య చేరికలపై ఏఐసిసి నేతలు దృష్టి పెట్టడంతోనే మళ్ళీ వాళ్ళని ఇటు రాష్ట్ర టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేరికల కమిటీ మెంబరు జగ్గారెడ్డి కూడా వాళ్ళని చేరుకోవడం జరిగింది. అయితే వీళ్ళ చేరికపై కూడా ఇటు కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం కూడా బగ్గుమంది. ఈ నేపథ్యంలోనే అక్కడ స్థానికంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఒక్కోసారిగా అసంతృప్తి నేతలు బగ్గుమన్నారు. వీళ్ళు గండ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి చేరికల వ్యతిరేకంగా వాడు పెద్ద ఎత్తున కూడా ధర్నా చేశారు. అయితే అసెంబ్లీ నేతలపై సస్పెన్షన్ రేటు కొనసాగించడం కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా కొంచెం హైకమాండ్ వెనుకకు తగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు కొద్దిసేపటి క్రితమే టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఒక నోటు కూడా రిలీజ్ చేస్తారు. ఇటు ప్రస్తుతానికి అయితే ఇటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సూచనల మేరకు ప్రస్తుతం ఇటు ఆదిలాబాద్ సంబంధించిన జిల్లా నాయకులు డీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ నియోజకవర్గ నాయకులు గండ సుజాత, సంజీవ్ రెడ్డిల చేరికను తాత్కాలికంగా నిలిపేయడం జరిగింది. అక్కడ కొంచెం వర్గపోరు తారస్థాయికి చేయడంతో దీనిపై కూడా వెనుకకు తగినట్టు తెలుస్తోంది. మరి దీనిపై పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మరి అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇటు కంది శ్రీనివాసరెడ్డి వర్గం ఇటు గండ సుజాత, సంజీవ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నపై కూడా ఒక విచారణ చేసిన తర్వాత అక్కడ అంత సద్దుమణిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం వీళ్ళ చేరికను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా కొద్దిసేపటి క్రితమే జగ్గారెడ్డి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆదిలాబాద్ జిల్లా నాయకుల చేరికను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మరి చూడాలి, మరి ఇటు ఆదిలాబాద్ కాంగ్రెస్ లో కంది శ్రీనివాసరెడ్డి వర్గం మరి ఇప్పటి వరకు అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క తాత్కాలిక నిలిపివేశారు కాబట్టి మరి దీనిపై వాళ్ళు చల్లబడే కార్యక్రమం చేస్తారా లేకపోతే చూడాలి. మరి ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇటు ఆదిలాబాద్ కాంగ్రెస్ లో మాత్రం ఇటు కంది శ్రీనివాసరెడ్డి వర్గానికి, అదేవిధంగా ఇటు గండ సుజాత, ఇటు సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి వర్గాల మధ్య గొడవలు తారాస్థాయికి జరుగుతున్నాయి. వర్గపోరు నేపథ్యంలో మరి వాళ్ళని చేర్చుకోవాలా లేదానిపై కూడా ఇటు చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు ఇటు కొన్ని జిల్లాల్లో ఇటు వనపర్తి కానీ ఇతర జిల్లాలో కూడా కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలు కూడా కొంతమంది చేరికల పట్ల కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇటు మరోవైపు ఇటు జగ్గారెడ్డి కూడా ఏఐసిసి తనకు ప్రత్యేకమైన ఆదేశాల అనుసారమే తను ఇతర పార్టీలకు వెళ్ళిన వాళ్ళని కూడా చేర్చుకుని చెప్తున్నారు. కాబట్టి మరి చూడాలి ఇటు వర్గపోరును మరి వీళ్ళు ఎంతవరకు కూడా హ్యాండిల్ చేయగలుగుతారో. ప్రస్తుతానికి అయితే మాత్రం కాంగ్రెస్ ఆదిలాబాద్ లో మాత్రం వర్గపోరు మాత్రం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.